హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే సినిమా వెబ్ సిరీస్లు విడుదలైన ప్రేక్షకులను అలరించాయి. నిత్యామేనన్ కథానాయికగా ప్రియదర్శిని అనే యువ దర్శకురాలు జయలలిత బయోపిక్ చేస్తున్నట్లు 2019లోనే ప్రకటించారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా నిత్యామేనన్ స్పందించారు. సినిమా ప్రకటించి సుమారు 5 ఏళ్లు దాటుతున్నా ఎటువంటి అప్డేట్ లేకపోవడంపై ఆమె మాట్లాడారు. జయలలిత బయోపిక్ చేయాలని మేము ఎంతగానో ఆశపడ్డాం. చర్చలు కూడా జరిగాయి. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఆమె కథతో తలైవి అనే చిత్రం వచ్చింది. మళ్ళీ సినిమా చేస్తే రిపీట్ అవుతుందనిపించింది. ఇక మా నాన్న మాత్రం తప్పకుండా ఆ సినిమాలో యాక్ట్ చేయమని కోరారు. కొంతకాలానికి క్వీన్ పేరిట ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అలా ఒకే కథపై 2 ప్రాజెక్టులు విడుదలయ్యాక మేము సినిమా చేస్తే రిపీట్ చేసినట్లు అవుతుందని భావించాం. అందుకే ఆ సినిమా పక్కన పెట్టేసా అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో రాణించడంపై ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు సినీ రంగం అంటే ఇష్టం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలనేదే నా కోరిక. అవకాశం వస్తే వేరే రంగానికి వెళ్ళాలని కూడా ప్రయత్నించా. కానీ జాతీయ అవార్డు నా ఆలోచనల్ని తిప్పికొట్టింది. ఉత్తమ నటిగా నాకు దక్కిన ఈ పురస్కారం నేనేంటో నిరూపించి నా జీవితానికి ఒక మార్గాన్ని చూపించింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.